ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పదరాణి, నాకు భయం వేస్తుందండి. ఎందుకు రాణి భయపడతావు? ఈ ఇంట్లో అందరికీ ఎంత హక్కు ఉంటుందో నీకు అంతే హక్కు ఉంటుంది. పదరాణి. ఆగండి. శభాష్ శారదా, ఇప్పుడు నా భార్య అనిపించుకున్నావు. ఎంత ధైర్యంరా నీకు! నన్ను ఎదిరించి వెళ్తే ఊరుకున్నాను కదా అని ఒక అట్లు అమ్ముకునే దాన్ని పెళ్లి చేసుకుని తీసుకుని వస్తే స్వాగతం పలుకుతాననుకున్నావా? మీ అమ్మ మాత్రం ఊరుకుంటుందనుకున్నావా? ఈ ఇంటి పరువు ప్రతిష్ట పోయే పని చేస్తే కొడుకు అని కూడా ఆలోచించం. అప్పుడే గుమ్మం దాటి లోపలికొచ్చేశారా? కొత్త జంటకి హారతి ఇవ్వకుండా ఇంట్లోకి రాకూడదు, అందుకే ఆగమన్నాను. చూసారా డాడీ, మీరు స్వాగతం పలక్కపోయినా మా అమ్మ స్వాగతిస్తుందని నాకు తెలుసు. అందుకే గుళ్ళో పెళ్లి చేసుకొని దేవత ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చాను. ఏంటి శారదా, హారతిచ్చి స్వాగతం పలకడానికి నీ కొడుకు ఏ మహారాణి మెడలోనో తాళి కట్టలేదు, కూటికి గతిలేని రాణి మెడలో తాళి కట్టాడు. వాడు మన ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాని మనిషి మెడలో తాళి కట్టాడు. వాడు నా పరువు తీసి వీధిలో పెడితే నువ్వు ఇంట్లోకి రమ్మని స్వాగతం పలుకుతావా? ఏం మాట్లాడుతున్నారండి? రాణి వెనకాల కోట్ల ఆస్తి లేకపోవచ్చు, కానీ నా కొడుకు మనసులో మహారాణి స్థానం ఉంది. రాధా అంటే ఆ అమ్మాయికి ప్రేమ ఉంది. వాళ్ళిద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేరండి. ప్రేమ అభిమానాలకు మించిన ఆస్తులేముంటాయి? అవి రెండు వాళ్ళ దగ్గరున్నాయి. నా కొడుకు కోడలు నా దగ్గరుండాలి కాబట్టి స్వాగతం పలుకుతున్నానండి. పిల్లల్ని దూరం చేసుకునే ఆస్తులు దేనికండి? చూసారా మా అమ్మ మనసు? మీరు కోడలు కోట్లు తేవాలని కోరుకున్నారు, కానీ మా అమ్మ నేను కోరుకున్న అమ్మాయి ఈ ఇంటికి కోడలుగా రావాలని కోరుకుంది. మీరు నా పెళ్లి కూడా వ్యాపారం చేయాలనుకున్నారు, కానీ మా అమ్మ నా పెళ్లి నాకు నచ్చిన వాళ్ళతో జరగాలనుకుంది. మీ వెనకనున్న కోట్ల ఆస్తిలో ఆనందం లేదు నాన్న. కోరుకున్న మనిషి పక్కనున్నప్పుడే
వెలకట్టలేనంత ఆనందం ఉంటుంది. నోర్మొయ్! వయసులో ఉన్నావు కాబట్టి మాటలు ఇలాగే వస్తాయి. దాని మాయలో ఉన్నావు కాబట్టి మైకంలో ఇలాగే మాట్లాడతావు. ఎవరైనా కొడుకు పుట్టాలని కోరుకునేది స్వార్థంతోనే. తన ఇంటి పేరు నిలబెడతాడనే స్వార్థం, ఆస్తులు పెంచుతాడనే స్వార్థం, తన పరువు ప్రతిష్టలు పెంచుతాడనే స్వార్థం, తను కోరుకున్నది సాధిస్తాడనే స్వార్థం. అలాగే నీ విషయంలో నేను కోరుకున్నాను. అందులో తప్పే ఉంది. చిన్నప్పటి నుంచి నీ కాళ్ళు కందకుండా పెంచింది నేను, కారులో తిప్పింది నేను, కావలసినంత చదువు చెప్పించింది నేను. అంత పెట్టుబడి నీ మీద ఎందుకు పెట్టాను? లాభం తీసుకొస్తావని పెట్టాను. కానీ నువ్వు నన్ను ఎదిరించి వెళ్ళిపోయావు. నాకింత నష్టాన్ని తీసుకొచ్చావు. అలాంటిది నువ్వు నాకు నీతులు చెప్తావా? ఇదేంత, దీని బ్రతికెంత? నాన్నా, మీరు మాట్లాడుతున్నది నా భార్య గురించి. తనను అవమానిస్తే తండ్రి అయినా సరే ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? చంపేస్తావా? రా రారా కొట్టు. చంపేస్తానేమనుకున్నావు? నా భర్త మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను. కొడుకు అన్న మమకారం లేదు, భార్య అన్న గౌరవం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు చెయ్యెత్తింది మీ కొడుకు మీద కాదు, నా భర్త మీద. ఈ ప్రపంచంలో నాకందరికన్నా మా ఆయనే ఎక్కువ. ఆయన గౌరవమే ఎక్కువ. ఆయన భార్యగా ఆయన మీద చెయ్యెత్తితే ఊరుకునే ప్రసక్తే లేదు. పదండి. అమ్మా రాణి, ప్రేమ లేని ఈ కోట నాకు సమాధితో సమానం. నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. శారదా, శారదా! ఇదంతా నా కల. ఏంటండి, రాధలాగే నేను కూడా మిమ్మల్ని వదిలేసినట్టు కలగన్నారా, లేదా రాధ నన్ను తీసుకెళ్లిపోయినట్టు కలగన్నారా? నీ కొడుకు ఆ పనికిమాలిన దాన్ని పెళ్లి చేసుకున్నట్టు కలొచ్చింది. ఇప్పుడు ఇది కలే కావచ్చు, కాని జరిగే నిజం అదే. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనిస్తానని ఎలా అనుకుంటున్నావు? వాడు మీ మాటలకి తల వంచాలి అనుకున్నారు. వంచుకున్నాడా? మీరు చెప్పిన అమ్మాయి మెళ్ళో తాళి కట్టించాలి అనుకున్నారు. కట్టించగలిగారా? మీరనుకున్నది ఏదీ జరగదండి. ఎందుకో తెలుసా? అందులో మీ స్వార్థం ఉంది. నా కొడుకు అనుకున్నది ఏదీ ఆగదండి. అందులో నిజాయితీ ఉంది. అదే వాడి బలం. ఎంతటి బలవంతుడైనా ధనవంతుడు గెలుస్తాడే, అలాంటిది మన చెప్పుల విలువ కూడా చేయని మనిషి నా కొడుకుని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడుస్తుందా? దాని అంతు చూస్తాను. అప్పుడు ఎదురొచ్చేది, ఎదిరించేది కూడా మీ కొడుకే. అయినా నాకు తెలియక అడుగుతాను, డబ్బు 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 అంటారు. ఏం చేసుకుంటారండి ఈ డబ్బంతా? రేపు మనకేమైనా జరిగినా మనకు సాయంగా ఉండవలసింది వాడేనండి. అంతేకాని మీరు కూడబెట్టిన ఈ కోట్లు కాదు. పంతానికి పోయి ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకుంటారా? మన వయసు మారిపోతుంది. తగ్గవలసింది మనం తప్ప వాళ్ళు కాదండి.
తల వంచవలసింది మనమే కాని వాళ్ళు కాదు. ఇకనైనా మారండి. పిల్లల మీద గెలవడం కాదు, పిల్లల్ని గెలిపించడంలో ఆనందం ఉంటుంది. ముందది తెలుసుకోండి. రాధా డెవలప్ అయినా ఆ రాణి మెడలో తాళి కట్టినా జరిగేదిదే. ఏం చేసైనా వాడిని నా కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి. రాణిని వాడిని విడదీయాలి. రాణి ఇంట్లో ఏ శుభకార్యం జరగకుండా చూడాలి. దేవుణ్ణి చూడాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదు. అతను ఎలా ఉంటాడో తెలిసింది ఒక్క భాస్కర్కి. దేవుడు తన ఇంటికి వస్తే తీసుకొస్తానని నాతో చెప్పాడు. కానీ తన నుంచి తర్వాత ఎలాంటి ఫోను రాలేదు. పని ఒత్తిడిలో పడి నాకిచ్చిన మాట అయితే మర్చిపోలేదు కదా. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? నేను బానే ఉన్నాను భాస్కర్. నేను ఒక విషయం అడిగాను, అది గుర్తుందా? గుర్తుంది సార్. మీరు అడుగుతున్నది దేవుడి గురించే కదా? అవును భాస్కర్. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి నేను కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేకపోవడం నాకు గిల్టీగా ఉంది. ఇందులో మీ తప్పేమీ లేదు కదా. దేవుడు కనిపించకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు చెప్పినంత తేలిక కాదు, నేనే తీసుకోలేకపోతున్నాను భాస్కర్. నువ్వు చెప్తున్న ఆ దేవుడి పద్ధతి, తీరు అంతా నా స్నేహితుడిలాగే ఉంది. వాణ్ణి ఎలాగూ నా కళ్ళతో చూడలేకపోతున్నాను. కనీసం ఈ దేవుణ్ణైనా చూసి థ్యాంక్స్ చెప్తే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది. ఆయన మీ ఇంటికి వస్తారని చెప్పావు కదా, ఇంకా రాలేదా? అదే సార్, నాకు అర్థం కావడం లేదు. దేవుడికి దైవభక్తి చాలా ఎక్కువ. ఆ గుళ్ళో ఉండడానికే ఇష్టపడతాడు. దేవుడి సన్నిధి వదిలి రావాలి అంటే తనకి తెలియకుండానే చాలా ఇబ్బంది పడతాడు. అందుకే ఆయన్ని బలవంత పెట్టలేదు. సరే, గుళ్ళో ఉంటారని చెప్తున్నావు కదా, ఏ గుళ్ళో ఉంటారో చెప్పు, నేనే వెళ్ళి ఆయన్ని కలుస్తాను. అయ్యో, ఎందుకు? మీకెందుకు సార్ శ్రమ? నేనే వెళ్ళి తీసుకొస్తాను. వద్దు భాస్కర్, సాయం చేసిన వాళ్ళని పిలిపించి థ్యాంక్స్ చెప్తే అహంకారం అవుతుంది. అదే ఆయన ఎక్కడున్నా వెళ్ళి నేనే చెప్తే కృతజ్ఞత అవుతుంది. ఏ గుడో చెప్పు, నేను వెళ్తాను. అది కాదు సార్, దేవుడు అలాంటి వ్యక్తి కాదు సార్. అందులోనూ మీ ఆరోగ్యం కూడా బాలేదు కదా. ఇప్పుడు మీరు శ్రమ తీసుకుని అంత దూరం వెళ్ళడం ఎందుకు? దేవుడికి నేనే చెప్తానులేండి, తనే వస్తాడు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి తప్ప దేవుణ్ణి మన దగ్గరికి రప్పించుకోకూడదు. నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఈ దేవుడు ఆ దేవుడు అంత గొప్పవాడు. నేనే వెళ్తాను. బొల్లారంలో మా గుడింది కదా, అందులోనే ఉంటాడు. సరే, రేపు ఉదయమే వెళ్ళి ఆయన కలుస్తాను. సరే సార్, దీక్షితులు గారికి నేను ఫోన్ చేసి చెప్తాను. ఉంటాను సార్. సరే, ఓకే సార్. వర్ష, గోపి, రండి భోజనం చేద్దురు గాని. రైతులు నీళ్ల గురించి అడిగారు, దాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. రేపు మార్నింగ్ 10 కల్లా డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉండాలని చెప్పండి. ఎవ్వరు లేట్ అయినా సహించేది లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీస్ పనులేనా? ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించాల్సిన బాధ్యత నాదే కదక్క. నేను రిలాక్స్ తీసుకుంటే ఎలా చెప్పు? సరే, కూర్చో. అక్క అక్క చాలక్క.
గోపి, ఏంటక్కా? ఎల్లుండి పొద్దున్న నువ్వు ఇంట్లో ఉండు. మనమందరం బయటికి వెళ్ళాలి. ఎక్కడికక్కా? అదే బాబు, ఆ పెద్దయిన వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు కదా, అందరం కలిసి వెళ్దాము. వేణుగోపాలరావు గారింటికా? అవునరా, ఆయన రమ్మని మరీ మరీ చెప్పారు కదా. మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. పంతులు గారిని అడిగాను, ఎల్లుండి బాగుందని చెప్పారు. అందుకే మనం వెళ్దాం. వద్దక్కా, ఏదో పెద్ద ఆయన మన ఇంటికొచ్చారు కదా అని ఒక మాట చెప్పుంటారు. అంత మాత్రాన మనం వెళ్ళటం కరెక్ట్ కాదక్కా. మన హద్దుల్లో మనం ఉండటం మంచిది కదా. అన్నయ్య, ఇప్పుడు మన హద్దుల పరిధి దాటింది. ఇప్పుడు నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్వి. అందుకే కదా వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి రమ్మన్నారు. అంటే ఇప్పుడేంటి, పెళ్లి చూపులకి వెళ్తున్నామక్క? అలా అని కాదురా, ఆయనంతటా ఆయనే నోరు తెరిచి మరీ అడిగారు కదా. వెళ్ళి చూద్దాం. అమ్మాయిని చూపించి అంతా బాగుంది అనుకుంటే అప్పుడు మాట్లాడదాంరా. లేదంటే ఆయన మాటకి మర్యాద ఇచ్చి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. కానీ వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. అదేంటక్క, మా అమ్మాయిని చూసుకునేందుకు రండి అంటే పెళ్లి చూపులకి రమ్మనే కదా. పెద్దవాళ్లతో సంబంధం వదులుకోవడం ఎందుకక్క? అవును గోపి, ఆ కుటుంబం చాలా మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు. నువ్వు వాళ్ళకి అల్లుడువైతే బాగుంటుందిరా. ఏంటమ్మా నువ్వు వర్ష ఇలా ఆలోచిస్తున్నారు? నేనిప్పుడు కలెక్టర్ని కావచ్చు, కాదనట్లేదమ్మా. కానీ నిన్నటి వరకు మన పరిస్థితి ఏంటి? ఎలాంటి పరిస్థితిలో నేను ఈ స్థాయికి వచ్చానో మనం మర్చిపోకూడదు కదమ్మా. కానీ జేపీ సార్ వాళ్ళ పూర్వీకుల నుంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు. ఆయన కూడా సెంట్రల్ హోమ్ సెక్రటరీ. నాలాంటి 100 మంది ఐఏఎస్ల కన్నా పెద్ద ఆఫీసర్ ఆయన. అంత పెద్ద వాళ్లతో సంబంధం అంటే... గోపి, వాళ్ళని మనం అడగలేదు కదా, ఆయనే మన ఇంటికి వచ్చి అడిగారు. ఇంటిని చూసే కదా మాట్లాడారు. నీ గురించి తెలుసుకోకుండానే వచ్చారంటావా చెప్పు? ఎంత పెద్ద పదవిలో ఉన్నారు, అంత పెద్ద మనసున్న మనిషి. అందుకే ఆయన ఆస్తుల్ని అంతస్తుల్ని చూడలేదు, ప్రేమ అభిమానాల్నే చూశారు. నీ మంచితనం, నీ నిజాయితీ అన్నీ తనకి నచ్చాయి కాబట్టే నిన్ను తన అల్లుడుగా చేసుకోవాలి అనుకుంటున్నారు. అది కాదక్కా. చూడు గోపి, అందని ద్రాక్ష కోసం మనం ఆశపడకూడదు. నేను కాదనట్లేదు. అలాగే కాళ్ల దగ్గరికి వచ్చిన సంబంధాన్ని కూడా కాదనకూడదురా. నువ్విప్పుడు ఒక స్టేజ్లో ఉన్నావు. అలాంటి వాళ్ళు నీ వెనకాలుంటే నీకు చాలా మంచిది. నీ గౌరవం పెరుగుతుంది. అన్నీ మేము ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాంరా. నా మాటకి నువ్వు గౌరవం ఇస్తావని అనుకుంటున్నాను. నీ మాటని నేను ఎప్పటికీ కాదన్నా. కానీ ఒకటి, వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తే మిమ్మల్ని నాకు ఎక్కడ దూరం చేస్తారో అని భయపడుతున్నాను. గోపి, నీ అనుమానం నిజమైతే ఆయన ముందు నిన్ను ఆఫీస్లో కలిశారు కదా, ఆ మాట అక్కడే చెప్పుండేవారు. కానీ నువ్వు మా గురించి చెప్పాక పద్ధతిగా మన ఇంటికొచ్చారు. మా అందరితోనూ మాట చెప్పారు. అక్కడే అర్థమవుతుంది కదా, వాళ్ళు కలిపేవాళ్లే కానీ విడదీసేవాళ్ళు కాదు అని. మంచి వాళ్ళని దూరం చేసుకోవడం మంచిది కాదు గోపి. అవును గోపి, రాణి అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. నువ్వు కలెక్టర్ కావాలని కోరుకుంది, నిన్ను కలెక్టర్ని చేసింది.
ఇప్పుడు నీకో మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటుంది. నువ్వు ఆ ఇంటికి అల్లుడువైతే ఆ కోరిక నెరవేరుతుంది. ఇంకేం ఆలోచించకు నాన్నా. అన్నయ్య, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లున్నా ఆయన నిన్నే ఎంచుకున్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి నచ్చేలా నువ్వున్నావనే కదా. మనమందరం కూడా వాళ్ళకి నచ్చాము, అందుకే అడిగారన్నయ్య. సరే అక్క, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇక మీ ఇష్టం. మా తమ్ముడు బంగారం. మా అన్నయ్య బంగారం. అవునక్క, రాధాకృష్ణ గారు అంజీ ఏరి కనిపించట్లేదు. ఆ ఫ్యాక్టరీ పని మీద అంజిన్ తీసుకెళ్లారా. వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుందని చెప్పారు. నువ్వు ముందు భోంచే. గోపికి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పు. అలాగే సార్, నేను వెళ్ళొస్తాను. అమ్మా రాణి, ఏంటి పదమ్మా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.